రిజల్ట్స్ వచ్చాయి. మీరు దాని గురించి ఏం భయపడద్దు. కొంతమంది సార్ 600కి మేము 590 ఎక్స్పెక్ట్ చేసాము, 540 వచ్చాయి, 560 వచ్చాయి. ఇంకొంతమంది మేము అనుకున్న మార్క్స్ రాలేదు, ఫెయిల్ అయ్యాం సార్. ఇవన్నీ వద్దండి. నెక్స్ట్ మీకు ఇంటర్మీడియట్ ఉంది, దాంట్లో ప్లాన్ చేయండి. ఈ సంవత్సరంలో జరిగిన తప్పులు నెక్స్ట్ రిపీట్ కావద్దు. ఫెయిల్ అయ్యారని భయపడద్దు, వెంటనే మీకు ఛాన్స్ ఉంది. అదేవిధంగా మార్క్స్ తగ్గాయని డిప్రెషన్లో ఉండదు. ఓ రోజు బాధపడండి, కక్కండి, ఏడవండి. రెండో రోజు నుంచి లెగండి, స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఉంది, చాలా అవకాశాలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ కానీ, డిప్లొమా కానీ, ఏదైనా ఏ కోర్స్ అయినా చేయండి. అంతేగాని కొంతమంది అక్కడక్కడ మార్కులు తగ్గాయని అవన్నీ డిప్రెషన్కి వెళ్తారు. అసలు డిప్రెషన్కి వెళ్ళొద్దండి. ఎందుకంటే మార్క్స్ మీకు ఉపయోగపడతాయే కానీ మార్క్సే జీవితం కాదు. అందుకని ప్రతి ఒక్కడు గమనించాల్సిన విషయం, ప్రతి స్టూడెంట్, ఈవెన్ పేరెంట్స్ కూడా అంతే. అరే వాడికి తగ్గితే తగ్గనండి, నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఉంది కదా. ఒకవేళ మీరు ఇంకా డెవలప్మెంట్ కావాలంటే మా దగ్గర మెమరీ, అటెన్షన్, ఫోకస్, కాన్సన్ట్రేషన్, రీడింగ్ స్కిల్స్, స్టడీ స్కిల్స్ ఇటువంటివి ఉంటాయి. వీటి ద్వారా మీ పిల్లల్లో 90% మెదడు యొక్క వేగం పెరుగుద్ది. మీ డాక్టర్ సురేష్ బాబు. థ్యాంక్ యూ.